కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే సన్యాసి యోగి అనియు అగ్నిహోత్రాది క్రియలను విడిచినవాడు కాదు అని చెబుతున్నాడు ఇక్కడ. అంటే అగ్నిహోత్రాది కర్మలను చేయుచు ఆ ఫలము మాకొద్దు స్వామి, మోక్షమే కావాలని జీవాత్మ కోరమని చెబుతున్నాడు. అది కూడా ఒకేసారి కర్మఫలము ఆశించకుండా యజ్ఞము ఎవరు చేయలేరు. ఏదో ఒక మంచిని కోరుతూ ఉంటాడు. ఆరోగ్యము కానీ, నేను గొప్పవాణ్ణి కావాలగా స్వామి, నేను ధనముతో ఇంకా గొప్ప కార్యాలు చెయ్యాల స్వామి అనే కోరుకుంటాడు. ఇది ఎప్పటికీ కూడా కోరిక కాదు. కాకపోతే ఒక కోరిక కాదు, అతనికి ఫలములు నువ్వు కోరినా ఇస్తాడు, కోరకున్నా ఇస్తాడు. కర్మ చేస్తే కోరినా ఇస్తాడు, కోరకున్నా ఇస్తాడు. ఖచ్చితంగా కర్మలను విడిచిన వాడు సన్యాసి కాడు ఎప్పుడు కూడా. భగవద్గీతలో కూడా సన్యాసి లక్షణము స్పష్టముగా చెప్పబడి ఉన్నది కదా. కావున జ్ఞానకర్మల సముచ్చయమున ఎట్టి హానియు లేదు. జ్ఞానము నెరిగి కర్మలు చేస్తే అది మంచిది, లోకానికి ఉపయోగపడే కర్మలు కాబట్టి వానికి ఎప్పుడు పుణ్యమే వస్తుంది. వాటికి కావలసినటువంటి జ్ఞాన కర్మ ముక్తి మోక్షములు ఇవన్నీ వస్తాయి అని చెబుతున్నాడు. చిత్తదోషములను తొలగించుకొని జితేంద్రియులైన వారు పరమేశ్వరుని హృదయాకాశమున చూతురు. మన మనస్సులో దోషాలన్నీ తొలగించుకొని జితేంద్రియులై పరమేశ్వరుని తన హృదయములో చూచుచుండురు. ఈ శుద్ధమైన హృదయము లేక మానవులు బొమ్మలను, వస్తువులను, తిరణాళ్ళు, జాతరలు, దాంట్లో పోయి టెంకాయ కొట్టినాము, ఈడికి పోయి వైకుంఠం పోయినాము, వైకుంఠ ఏకాదశిలో ద్వారంలో దూరినాము, ఇటువంటి అనుకుంటూ ఉంటారు. నిజంగా వైకుంఠం అయితే అక్కడే పోయి ఉండవచ్చు కదా, మళ్ళీ ఎందుకు రావాలి? ఇవన్నీ మూర్ఖులను ఇంకా మూర్ఖులు చేయడానికి పెట్టారు. ఎక్కడుందాడో వైకుంఠము? హృదయాకాశమున చూతురు అయినటువంటి వాళ్ళందరూ మనసులోనే పరమేశ్వరుని చూస్తారు, తరువాత పరమేశ్వరుని చేరుతారు. జ్యోతిర్మయుడు అగు ఆ పరమేశ్వరుని పొందుటకు నిత్య సత్యభాషణము ఇవి ఉండాలి. సత్యముగా మాట్లాడేటటువంటివి మన భాష ఉండాలి. దుష్ట పనులు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, మాటి మాటికి ద్వంద్వ సహనము, సుఖ దుఃఖాది ద్వంద్వములను సహించుట, యథార్థానుభూతి, అఖండిత బ్రహ్మచర్యమును, సాధనములు ఇవన్నీ పాటించాలి.